చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో గల చిత్తూరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమాలను తొలగిస్తామని పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రంగబాబు సర్కిల్ వద్ద బస్ షెల్టర్ ను స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నాడని, దాని వలన ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నదని పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు సోమవారం దుకాణాన్ని ఖాళీ చేయించారు. స్థానిక కరెంటు కార్యాలయం నుండి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వరకు రోడ్డుకు ఇరుపక్కల ఉన్న అడ్డంకులను తొందరలో తొలగిస్తామని ఆయన తెలిపారు. ఆక్రమణదారులు వెంటనే స్పందించి స్వచ్ఛందంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించాలని, లేని పక్షంలో మున్సిపల్ సిబ్బందితో తొలగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే విధంగా పక్కన కూడా ఉంది బస్ స్టాప్. ఆడ జనాలు బస్సు వస్తుంది. స్టాపింగ్ ఆడ కూడా ఎక్కువగా ఉంది. ఆడ స్కూల్ బస్సులు వస్తాయి. ఇదే ఎత్తిగా కూడా అది కూడా ఎత్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అన్నీ సరి సమానంగా చేయాలి. ఒకటి వదిలేసి ఒకటి వదలకుండా, ఒకటి పెట్టేది ఇంకొకటి పెట్టకుండా సరి సమానంగా అన్నీ పెరిగేయాలంటున్నాడు. ఇప్పుడు ఆడ పెట్టేసి మంచి లేకుండా వెళ్ళిపోయినాడు. ఈయన పట్టుకు తీస్తా ఉన్నారు. అది ఎందుకు చూడడం లేదు? ఎక్కడ ఉన్నారు మీరు చెప్తాను. నేను లెఫ్ట్ ఆ పక్క అది అది కూడా రోడ్డు ఉంది కదా, దాన్ని పట్టుకెట్టారు కదా, అది కూడా తీసుకుంటే అది కూడా తీయాలి కదా. సరి సమానంగా అందుకే బతికేవాడు కదా, దాన్ని కూడా తీయండి మీరు. అది కూడా తీసేయండి. ప్రభుత్వానికి అందరూ అడ్డం కదా, బస్సులు వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి స్టాప్ వాళ్ళకి తీసుకుంటాం, బస్సులు పెట్టడానికి అన్నిటికీ అడ్డమే. అది కూడా మొత్తం తీసేయండి. అది కూడా మొత్తం తీయండి. అన్ని అడ్డాలు ఉన్నాయి, దీనికి ముందు ఉన్నాయి. అవి కూడా తీసేయండి. ముందు వెనకాల సరి సమానంలో అందరూ ఎవరు పెట్టుకుండా తీసేయండి. పెరకలేదు. అందరూ బతికి ఉన్నారు కదా, అందరూ రోడ్లు ఉన్నారు కదా, ఆ మధ్య వెనకాల ఉన్నారు కదా, ఆ మధ్య ముందర ఎండవుతున్నాడు. ఆ మీద టీచర్లు పెట్టి ఇవి అడ్డము అవి అడ్డం అంటే అన్ని అడ్డాలు మొత్తం పెరికేయండి. అన్నీ మొత్తం మొత్తం పెట్టుకోవచ్చు. మన ఆటోకు జాబ్ నుంచి పెరికారు. ఆ కలవట్టు వరకు పెరిగారు. కలవట్టు అది కలవట్టు దాంట్లో టైలర్ గురించి కట్టాడా, దాని మీద మొత్తం పెరికారు. ఇది ఒకటి పెరిగాది, ఒకటి పెట్టి అవసరమే లేదు. మొత్తం పెరికాయండి. అంటే ఇంకొక బతుకలు ఇంకొక బతుకుంటే కొన్ని దాని అడ్డమే దాని అడ్డం పెట్టేస్తే మొత్తం కూడా అది బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ మీరు బస్ స్టాప్ కదా ఎందుకు బస్ స్టాప్ వస్తుంది? అదే వాళ్ళు కట్టిండేది ఆడ వాళ్ళ పెట్టుకొని బతుకుతా ఉన్నాడు. దాన్ని కూడా తీసేయండి. న్యాయం అంటే అందరూ ఒకే న్యాయం ఉండాలి. ఆయన ఎన్ని సంవత్సరాలు అంగడి పెట్టినాడు? దాదాపు 20 ఏళ్ళు కొన్నాడు. ముందు బస్ వెళ్ళాలని చెప్పారు కదా. దారి లేదు.